అడిక్మెట్ హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున ఉండే డివిజన్. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కాలనీలన్నీ మురికి కోపంలా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే మురుగునీరు ఇళ్లలోకి చేరుతుందని, మురికి దుర్వాసనతో దుర్భర జీవితం గడుపుతున్నామని స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు రైల్వే ట్రాక్ విస్తరణ పనులతో ఎక్కడ తమ ఇళ్లు కూల్చేస్తారేమోనని అంజయ్యనగర్ వాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అడిక్మెట్ వాసుల సమస్యలపై ఈటీవీ మన హైదరాబాద్ ప్రత్యేక కథనం. అడిక్మెట్ డివిజన్లో 12 మురికివాడలు, దాదాపు 10 కాలనీలు సహా తదితర ప్రాంతాలు ఉన్నాయి. అంజయ్య నగర్, వడ్డెర బస్తీ, పోచమ్మ బస్తీ, ఫాతిమా మజీద్ లేన్, దీన్ దయాల్ నగర్, నాగమయ్యకుంట, సాయి చరణ్ కాలనీ, దయానంద నగర్, బాలాజీ నగర్, లలిత నగర్, విద్యానగర్ సహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ, మంచినీటి సమస్యలు పట్టి పీడిస్తున్నాయని స్థానికులు వాపోయారు. మురికివాడల్లో పొంగుతున్న డ్రైనేజీలతో నిత్యం తాము దుర్భర జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొంగుతున్న డ్రైనేజీల వల్ల మంచినీరు కలుషితమవుతుందని వాపోయారు. రోడ్లపై ఉన్న మ్యాన్హోల్స్ లోపలికి కుంగిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని జలమండలి అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా తమ కష్టాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాగా ఉన్నాయని స్థానికులు తమ దుర్భర పరిస్థితి వెల్లడించారు. డివిజన్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పుడు అక్కడ కాలనీ ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ ఉంది, పెద్ద అపార్ట్మెంట్. దానికి సంబంధించిన మాన్యువల్ డ్రైనేజ్ లైన్ ఇక్కడ తీసుకొచ్చి కలిపారు. కానీ గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అమౌంట్ కలెక్ట్ చేసి ఆ మెయిన్ ప్రధాన లైన్ తీసుకెళ్ళి అక్కడ కాలువలో కలపాల్సిన లైన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కలపబట్టి ఏ చిన్న చితుకొచ్చినా ఏ చిన్నకొచ్చినా కానీ నీళ్లు ఓవర్ఫ్లో అయ్యి ఇది ఆల్మోస్ట్ డ్రైనేజ్ రామ్నగర్ గుండు మొత్తం ఇదన్నీ కూడాను డ్రైనేజ్తో పూరుకుపోయి ఉంటాయి. చిన్న చినుకు కూడాను తట్టుకునే శక్తి రోడ్లకు లేదు. డ్రైనేజ్ లేని రోడ్డే లేదు. ఎక్కడ డ్రైనేజ్ లీక్ అయినా ఇక్కడే వస్తుంది. ఇది పై నుంచి ఆ కూరగాయల మార్కెట్ దగ్గర నుంచి షురూ చేస్తే దయచేసి అధికారులు దీన్ని గుర్తించుకొని మాకు ఈ బాధ నివారణ చేయండి. 365 రోజులు డ్రైనేజ్ పొంగుతూనే ఉంటుంది. ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అంటారు. ఒకరి మీద ఒకరికి కంప్లైంట్ ఇచ్చుకుంటే వాళ్ళే తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళకి ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి వాళ్ళు వస్తారు అని చెప్తారు. ఏదైనా పండగలు వచ్చినా, వినాయక చవితి వచ్చినా, బోనాలు వచ్చినా బురదలలోకి వెళ్ళి ఆ డ్రైనేజ్లో నీళ్ళకి వెళ్ళి వెళ్ళడము, హాస్పిటల్ తిరగడము, లేడీస్ చిన్నపిల్లలు స్కూల్కి పోవాలన్నా ఆ బురద దొక్కుంటూ పోవాలి. పెద్ద మనుషులు నడవలేకపోతున్నారు, బండ్లు స్కిట్ అయి పడుతున్నారు. కానీ ఎవరి సమస్య ఎవరు పట్టించుకోవడం లేదండి. మేము ఎవరితో చెప్పుకోవాలి కూడా అర్థం కావడం లే. మాకు వాటర్ రెగ్యులర్గా రావడం మానేసింది. వచ్చే వాటర్ కూడా తక్కువ వస్తుంది, ప్రెషర్ ఉండట్లేదు. దీని గురించి మేము ఆల్రెడీ కలవాల్సిన వాళ్ళందరినీ కలిసాము, లెటర్లు కూడా ఇచ్చామండి. ఇంతవరకు అసలు వాటర్ ప్రెషర్ గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ కంటామినేటెడ్ వాటర్ వస్తుందని చెప్తున్నారు. కానీ దాని గురించి పట్టుకునే నాదులు లేడు. ఇప్పటి వరకు అయితే వాటర్ వర్క్స్ వాళ్ళు ఎవరో వచ్చి చూసిన పాపన పోలే. అంజయ్య నగర్లో చిన్నపాటి వర్షం వచ్చినా డ్రైనేజీలు నిండి ఇళ్లల్లోకి మురికినీరు చేరుకుంటుందని స్థానిక మహిళలు వాపోయారు. ఇళ్లల్లోని వస్తువులు, ఆహార పదార్థాలు వాటిలో మునిగి దుర్వాసన వస్తున్నాయని తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్ విస్తరణ పనులతో తమ ఇబ్బందులు మరింత పెరిగాయని, రైల్వే ట్రాక్ విస్తరణ పనుల్లో ముఖ్యంగా 40 అడుగుల స్థలాన్ని తీసుకోవడానికి మార్కింగ్ వేశారని, ఫలితంగా తాము నివసిస్తున్న ఇళ్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందారు. తమ ఇళ్లను కూల్చవద్దని రైల్వే ఉన్నతాధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ మోరీ సమస్య అస్సలు తీరట్లేదు సార్. అంటే తాత్కాలికంగా చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు సార్. అందరం చిన్నపిల్లలు ఉంటున్నారు. ఇక్కడ ఒక 200 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం నీళ్ళు వస్తే లోతట్టు ప్రాంతం లెక్క అయిపోతుంది. కాకపోతే మోరీలు అంత పాతది అప్పుడే మంచిగా ఉండే సార్. ఇప్పుడు కొత్త మోరీలు వేసిర్రు, అవి మొత్తం ఇంకా నిండిపోతున్నాయి సార్. అది కొంచెం మాకు ఏదన్నా పరిష్కారం చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం సార్. అదొకటి మొత్తం వాటర్ ఇళ్లలోకి వచ్చేసి సార్, సామాన్లు, తినే ఐటమ్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయి సార్. ఇక్కడ ఈ మోరీ సమస్య మాత్రం ఎప్పటికీ అది శాశ్వత పరిష్కారంగా ఉండట్లేదు. మధ్యలో అధికారులు వస్తున్నారు, ఏదో కొంచెం అప్పటికప్పుడు చేస్తున్నారు అంతే తప్ప దానికి కంప్లీట్గా సొల్యూషన్ అనేది లేదు సార్. నీళ్లు ఇలా బయటకు వెళ్ళడానికి కూడా లేకుండా అయిపోయింది. పిల్లలు వెళ్ళి పడుతున్నారు, చాలా మంది పడిపోయారు కూడా ఇక్కడ జరిగింది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఏమసారి కంప్లైంట్ చేసినా రిపేర్ చేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ ఇదే ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఒకటి కాదు, 2 కాదు, కొన్ని ఇయర్స్ నుంచి ఇది నడుస్తుంది ప్రాబ్లం. రిపేర్ చేసినా కూడా అదేమి ఉండట్లేదు. మరి పైన చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అది దాంతో ఈ రోడ్డు మాకు అసలు చాలా హారబుల్గా ఉంది. ఇది
అటు కలుషిత నీటితో అనారోగ్యాల భయం, ఇటు రైల్వే అధికారుల మార్కింగ్తో ఇల్లు ఎక్కడ కోల్పోతామో అన్న ఆందోళనతో ఆడిక్మేట్ ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, జలమండలి ఉన్నతాధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని, అలాగే రైల్వే అధికారులు తమ ఇళ్లను కూల్చకుండా న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.